హాయ్ మిత్రమా, లాస్ట్ వీడియోలో మనము టైం లైన్లో ఎక్స్ట్రా వీడియో ట్రాకులు తీసుకోవడం కోసం ఎలా అనేది తెలుసుకున్నాం కదా. ఈరోజు మిగతా ఆప్షన్ల గురించి తెలుసుకుందాం. టైం లైన్లో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒకటి ఆప్షన్ అవుతుంది. ఇది టైం లైన్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అన్నట్టు. ఇక్కడ మీకు సేమ్ ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, ఇక్కడ టైం లైన్ ఎన్ని ఫ్రేమ్స్లలో ఉండాలి, ఎన్ని సెకండ్స్లలో ఉండాలి. కంట్రోల్ మైనస్ కంట్రోల్ ప్లస్ కొడితే మీకు టైం లైన్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది అవుతుంటుంది. ఒక 1 ఫ్రేమ్ నుంచి మొదలు పెడితే మనకు 60 minutes వరకు టైం లైన్ అనేది ఉంటుంది. ఇప్పుడు 60 minutesలో పెట్టేసరికి మన టైం లైన్లో ఏముందో కూడా మనకు కనిపించదు. అట్లానే 1 secondలో పెడితే టైం లైన్ ఎంతో పెద్దగా ఉంది అన్నట్టు కనిపిస్తుంది. సో ఒకవేళ ఫిట్ ఫ్రేమ్ ఉందనుకో, టైం లైన్ ఎంత ఉన్నా సరే మనకు ఫిట్ ఫ్రేమ్ అయ్యేటట్టు కనిపిస్తుంది. అలా కాదు, మనం టైం లైన్ ఎంతలో పెట్టి వర్క్ చేసుకోవాలంటే మినిమం 1 secondలో పెట్టుకొని టైం లైన్లో ప్లే చేసుకొని చూడడం బెటర్. టైం లైన్లో ఇది కనిపిస్తుంది, ప్లే హెడ్ అంటాము. దీనికి ప్లే చేసుకోవాలంటే స్పేస్ బటన్ నొక్కితే మనకు ప్లే అవుతుంటుంది. స్పేస్ బటన్ నొక్కితేనే మనకు పాస్ అండ్ ప్లే రెండు అవుతుంటుంది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నది ఫస్ట్ ఆప్షన్ చూడండి, క్రియేట్ ఏ న్యూ సీక్వెన్స్. దాని షార్ట్కట్ కీ వచ్చి Ctrl+Shift+N. సో మనం న్యూ సీక్వెన్స్ క్రియేట్ చేసినాం. ఇది ఇక్కడనే చూడండి, మీరు సీక్వెన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ సీక్వెన్స్కి ఒక పేరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా 1, కెమెరా 2, లేదంటే డ్రోనా, లేదంటే ప్రోగ్రామా. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెడ్డింగ్ చేస్తున్నాం అనుకో, ఇది వెడ్డింగ్. మళ్ళీ ఫస్ట్ది ఏం పెట్టుకుందాం, ఫస్ట్ది ఏంటంటే గ్రూమ్ పెట్టుకోవాలంటే గ్రూమ్. ఓకేనా, ఫస్ట్ గ్రూమ్, సెకండ్ వెడ్డింగ్, థర్డ్ రిసెప్షన్. ఇట్లా న్యూ సీక్వెన్స్లో పెట్టుకొని నువ్వు ఏదంటే అది ఇన్పుట్ చేసుకుని ఆ వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇక్కడ ఏంది ఓపెన్ ప్రాజెక్ట్ అంటే మీదేంటి అంటే ఆల్రెడీ ప్రీవియస్ చేసిన ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోవడం కోసం ఓపెన్ ప్రాజెక్టు. తర్వాత ఏంది, ఇప్పుడు చేసుకుంటున్న ప్రాజెక్ట్ని సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ ప్రాజెక్ట్ చేసుకుంటే ప్రాజెక్ట్ సేవ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ చూడండి, క్లిప్ సెలెక్ట్ చేసుకొని ఇది Ctrl+X అని ఉంది కదా, Ctrl+X అంటే కట్ అవుతుంది. కట్ అయ్యి ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నావు అక్కడ కర్సర్ అనేది దీని ప్లే హెడ్ అంట, ఆ ప్లే హెడ్ని అక్కడ ఉంచి సో అక్కడ నువ్వు పేస్ట్ చేసుకోవాలంటే ఇక్కడనే ఆప్షన్ ఉంది చూడండి, Ctrl+V. దాన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి, అక్కడ కట్ చేసిన క్లిప్స్ అనేది ఇక్కడ మనకి పేస్ట్ అయిపోయాయి. ఇక్కడ నుంచి మూవ్ అయ్యి అక్కడికి షిఫ్ట్ అయిపోయాయి. ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని Ctrl+C అన్నా సరే. సో ఇక్కడ 3 క్లిప్లు నేను సెలెక్ట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, కాపీ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడే ప్లేస్లోనే నేను పేస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో పేస్ట్ కొట్టేసి ఇక్కడ చూడండి, ఈ క్లిప్పులు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 3 క్లిప్పులు ఉన్నాయి, ఈ 3 క్లిప్లు ఉన్నాయి. సో అక్కడ నుంచి ఇక్కడ కాపీ అయినాయి. ఇక్కడనే కాదు, వేరే సీక్వెన్స్లో కూడా ఇక్కడ పేస్ట్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. కనిపిస్తుందా, ఈ క్లిప్పులు ఇక్కడ ఉన్నాయి. సో అలా ఎన్నిసార్లు అయినా సరే ఎక్కడైనా సరే మీరు పేస్ట్ చేసుకోవచ్చు. తర్వాత అవసరం లేదు అనుకుంటే దాన్ని డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇంటి గుర్తు ఆప్షన్ అదే, డిలీట్ కొట్టేయచ్చు. దీని పక్కల ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు నేను డిలీట్ చేస్తే డైరెక్ట్ స్పేస్ అనే గ్యాప్ అనేది వస్తుంది. అదే క్లిప్ డిలీట్ చేస్తే అక్కడ గ్యాప్ లేకుండా మూవ్ అనేది ముందుకు అనేది దాని ఇంకా ఉన్న క్లిప్పులు కూడా ముందుకు వచ్చేస్తాయి. ఆ గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది డిలీట్ చేయడం వల్ల. తర్వాత ఇక్కడ ఏంది Ctrl+Z అంటే అండో అన్నమాట. Ctrl+Z మీరు ఎంత వర్క్ చేసినా సరే, ఎంత దూరం వర్క్ చేసినా సరే, మీరు Ctrl+Z కొట్టడం వల్ల మరి ఫస్ట్ నుంచి మీరు ఎలా స్టార్ట్ చేస్తారో అక్కడ దాకా Ctrl+Z అనేది ఉంటుంది అన్నమాట. మామూలుగా ఫోటోషాప్లో మీరు 20 steps 50 steps వరకు మాత్రమే ఉంటుంది, అంతకు మించి బ్యాక్ రావడానికి ఉండదు. ఇంట్లో కంటిన్యూగా బ్యాక్ రావడానికి ఛాయిస్ అనేది ఉంది. Ctrl+Y అంటే రీడో, బ్యాక్ వచ్చినాక ముందుకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇంకో షార్ట్కట్ చేయొచ్చు అంటే Ctrl+Shift+Z కొట్టినా సరే మీరు ముందుకు వెళ్తుంది. Ctrl+Y ఆప్షన్, టూ ఆప్షన్స్ ఉన్నాయి షార్ట్కట్స్. దీనికి యాడ్ కట్ పాయింట్ అంటారు. దీని షార్ట్కట్ కీ వచ్చేసి C. వీడియో క్లిప్ని సెలెక్ట్ చేసి C అని నొక్కేసి ఏమైతే అంటే ఒక క్లిప్ని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కావాలంటే ఇక్కడ చూడండి, సెలెక్ట్ చేసి C అని కట్ చేస్తున్నాయి. ముక్కలుగా మనం ఎట్లా అంటే ఇక్కడ మనం వాడుకోవచ్చు. డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది చూసిన, ఒకవేళ దీనికి క్లిప్ ఇట్లా కనుక డిఫాల్ట్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ కూడా పడుతుంది. ఇక్కడ కనిపిస్తుంది చూసా, ఒక ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అయితే పడ్డది. క్లిప్ సెలెక్ట్ చేసుకొని ఇది సెలెక్ట్ చేస్తున్నా. ఇట్లా డిఫాల్ట్ ఒక ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్. దీని షార్ట్కట్ వచ్చి Ctrl+P. మీకు ఇంకో షార్ట్కట్ కేసు చెప్తాను చూడండి, Alt+1 కొట్టినా అనుకో మీకు అదే ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఇక్కడ డిఫాల్ట్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఒకటి పడుతుంది. Alt+2 కొట్టినా అనుకో కొంచెం పెద్దగా పడుతుంది. Alt+3 అంటే ఇంకా కొంచెం పెద్దగా 3 seconds పడుతుంది. Alt+4 4 seconds, Alt+5 5 seconds అట్లా. ఇప్పుడు చూడండి, ఒకసారి Alt+5 కొట్టి చూస్తాను.
చూసా ఎంత స్లోగా ట్రాన్సాక్షన్ అనేది అప్లై అవుతుంది. Alt+6 అంటే రాదు, ఓన్లీ Alt+5 వరకు మాత్రమే. మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు Alt+1 కొట్టేస్తే చాలా ఈజీగా మీకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్, డిఫాల్ట్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్, డిజాల్వ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. టైటిల్ ట్రాక్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైటిల్ ట్రాక్ ఉంది కదా, క్రియేట్ టైటిల్ ట్రాక్ 1 అని ఉంది కదా, ఇక్కడ మనకు టైటిల్ ట్రాక్ 1 తీసుకుందాం. ఇక్కడ తీసుకొని ఇది ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ కదా, సో ఏదో ఒకటి వేస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, వీడియో తీసుకోండి, డబుల్ క్లిక్ తీసుకొని ఇక్కడ ఆప్షన్స్ తీసుకోండి. లేదు చేంజ్ చేసుకుంటే నేనేం చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేయండి. టైటిల్ గురించి క్లియర్గా మళ్ళీ ఒక క్లాస్లో చెప్తాను నేను. ఇక్కడ తీసుకొని ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సేవ్ నొక్కేస్తే ఇక్కడ చార్మినార్ అనేసి మనకు కనిపిస్తుంది కదా, దీన్ని పెద్ద లాక్కొని ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే మీరు వీడియోని ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేస్తే ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటుందో అక్కడ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ మీద పెట్టుకొని చార్మినార్ అని పెట్టుకొని సేవ్ పెట్టేసిన. ఇప్పుడు చూద్దాం ఒకసారి డెస్క్టాప్ మీద వచ్చేసిందా, కనిపిస్తుందా, ఫోటో అయితే మనకి క్రియేట్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది చార్మినార్ అనేసి. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇవి ఆడియోకి సంబంధించినవి, పెద్ద ఇంపార్టెంట్ ఏముండదు, దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను. ఓకే, ఈ టైం లైన్ గురించి క్లియర్గా మీరు అర్థం చేసుకుంటే ఎలాంటి వీడియో అయినా సరే, ఎంత వీడియో అయినా సరే మీరు చాలా ఈజీగా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఇవి బేసిక్స్ అన్నట్టు. ఇవి నేర్చుకుంటే హెవీ పెద్ద ప్రాజెక్ట్లో మీరు ఏదైనా చేంజెస్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇవి అర్థం కాకపోతే పెద్ద ప్రాజెక్ట్లో మీరు చేంజెస్ చేయాలన్నప్పుడు చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకోసం దీని మీద ఫోకస్ పెట్టండి టైం లైన్లో. ఇంకా అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఒకసారి అయినా సరే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అనేది పెడతాను మీకు. నేను బేసిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇందులో ఆప్షన్స్ చెప్పుకుంటూ పోతాను. మళ్ళీ ఒక ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, ఎప్పుడు ఎఫెక్ట్ వేయాలి, సో ఏం కటింగ్ చేయాలి, ఎట్లా కట్ చేయాలి అనేది నాకు క్లియర్గా దాని గురించి మీకు చెప్తాను, ఒక్కొక్క దాని గురించి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇప్పుడు ఈ 4 ఆప్షన్ల గురించి నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.